సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ఇళ్ళలో పెట్టుకుంటారు కదా, ఊరవతల పెట్టుకుంటా. నేను అదే పరిశ్రమ ఏమి ఎగ్జిస్టింగ్ ఉంటుందా, వాడకట్ట పెట్టాలి కదా ఊరవుతుంది. ఇది పేరుందా? ఎగ్జామ్ అయింది, ఇదే ఎగ్జామ్ అయింది. మరి ఎట్లా చేయాలి? ఇప్పుడు ఎట్లా వర్షం బాగేటప్పుడు కష్టం అవుతుంది, వెళ్ళిపోతుంది, సరిపోతుంది. లేదు అట్లా హాస్పిటల్ మాత్రం చేసుడు. ప్రసాద్ గారు, నెంబర్ ఆఫ్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఎన్ని ఇళ్ళలో అన్ని ఇళ్ళలో లేవు. సార్ ఇక్కడ 4 ఇంచుల లైన్ వేస్తే డిస్ట్రిబ్యూట్ లైన్ కష్టం అవుతుంది. 6 ఇంచుల ఒకటి 4 ఇంచులు రైటింగ్ మీరు చెప్పాలి. నేను అదే కదా ఇప్పుడు చెప్పింది, ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత నెత్తి కొట్టుకోవడానికంటే ఇప్పుడు ఆపింది నేను పని అవసరం పడుతుంది కాదు. ఈ ఏరియా తీసుకురా, ఇట్లా పక్క ఏరియా ఇది ఇటుకెళ్ళి ఇటు పోతుందా? ఇటుకెళ్ళి ఇప్పుడు సలీమాగఢ్ అనేది ఇదా? మరి కింద ఇక్కడ గాంధీనగర్ ఉప్పర్పేటకు నీళ్ళు ఎట్లా వస్తాయి? ఇటుకెళ్ళా ఇది 300 ఎక్కడ నుంచి? మన 300 ఎక్కడ ఉంది? టౌన్ ఒకటి చేస్తే బెటర్. తమ్ముడు కొబ్బరికాయ నాకు అది చెప్పు, నువ్వు ఏడుకెళ్ళి తెస్తున్నావు నాకు చెప్పు.
నువ్వు ఇట్రా ఇది విధానం నువ్వు ఎందుకు ఈ ధర్మపురి ఇవి అన్నపూర్ణ చౌక అన్నపూర్ణ ఎక్కడ పడతారు 400 అంటే 8 ఇంచులు ఇది 408 ఎక్కువ 16 ఇంచులు 15 ఇంచులు 300 అంటే 150 350 సార్ అంతేనంటే అన్నా ఇక్కడ అయ్యో లోకల్ కౌన్సిలర్ గారు పత్తివాన కూడా ఉంది సార్, పత్తివాన కూడా ఉందా? ఇది ఒక్కటేనా? అర్బన్ మిషన్ భగీరథ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన సభ్యులందరూ కూడా మున్సిపాలిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ స్కీమ్కు ఈ వర్క్కు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయవలసిందిగా పబ్లిక్ హెల్త్ డి ప్రశాసాన్ని కోరుతున్నాం. నా పేరు బి ప్రసాద్, నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిఎన్ సబ్ డివిజన్ సిరిసిల్ల. నాకు 5 టౌన్లు వస్తాయి మొత్తము. మురిలవాడ, కోరికల, మెట్పల్లి, జగిత్యాల, తర్వాత సిరిసిల్ల. ఇవన్నీ కూడా ఈ మా సబ్ డివిజన్ కింద ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు సిరిసిల్లలో ఆల్రెడీ మిషన్ భగీరథ స్కీమ్ అక్కడ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ 5 టౌన్లకు కూడా యాక్చువల్గా అది స్టార్ట్ అయినప్పుడే అయింది ఇక్కడ కూడా. కానీ రాఘవ ఫర్మ్ అని ఒక ఏజెన్సీ వాళ్ళు వచ్చారు, కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల వాళ్ళది టెండర్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ వర్క్ కోసం మనం మళ్ళీ టెండర్లు పిలవడం జరిగింది. ఈ టెండర్లలో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ వారికి మళ్ళీ వర్క్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వర్క్ మనకు అంటే బ్యాలెన్స్ ఇప్పుడు ఏవైతే ఈఎల్ఎస్ఆర్లు మనకు అంటే ట్యాంకులు ఇప్పుడు హౌసింగ్ బోర్డులో మనకు 800 KL 8 లక్షల లీటర్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయరు 20 మీటర్ల స్టేజింగ్తో అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాము. చేస్తే అక్కడ నుంచి మనం నీళ్ళు వదిలితే మిగిలిన అన్ని వార్డులలో ఉన్న ట్యాంకుల ఎగ్జిస్టింగ్ కానీ ఇప్పుడు మనం కొత్తగా కట్టే ప్రపోజల్ కానీ ఒకేసారి బై గ్రావిటీ నిండేటట్టుగా ఈ స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని ఏరియాలకు కూడా ఈక్వల్గా వాటర్ వచ్చే విధంగా మొత్తం కన్సిడరేషన్ అంటే పాపులేషన్ కానీ తర్వాత మనకు 2048 వరకు కూడా నీళ్లు సరి అయిన విధంగా ఈక్వల్ అమౌంట్లో అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్లో వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఏంటంటే మనం ప్రజెంట్గా వాళ్ళు పాత ఫర్మ్ వాళ్ళు ఒక 8 కోట్ల వర్క్ చేయడం జరిగింది. మిగిలిన 31 కోట్ల వర్క్ మనకు ఇప్పుడు ఈ ఫర్మ్ వాళ్ళు ఇప్పుడు చేస్తారు. అయితే ఏంటంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు 800 KL ఇప్పుడు 8 లక్షల లీటర్ల ఈఎల్బిఆర్ ఏదైతే ఉందో హౌసింగ్ బోర్డులో దాని పక్క పొంటే 2600 KL అంటే 22,600 KLs సంపు కూడా ఉంది. ఆ సంపు గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఉందన్నమాట. ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్ అంటే కొంత వర్క్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి ఈ వాటర్ టోటల్ టౌన్కు ఇచ్చే విధంగా మేము ఇప్పుడు స్టెప్స్ తీసుకుంటున్నాం. దీంట్లో ఏంటంటే మొట్టమొదలు ఫస్ట్ పైప్ లైన్ లేని ఏరియాలకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం. పైప్ లైన్ లేని ఏరియాలలో పైపులు వేయడం కోసం కంపెనీ తరఫున డిస్ట్రిబ్యూషన్ హెచ్డిపి పైపులన్నీ కూడా ఒక 7 కిలోమీటర్ల ప్రస్తుతం తీసుకొచ్చాము. నెక్స్ట్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూషన్లో వస్తూనే ఉంటాయి. అవి మొత్తం వేసి అందరికీ కూడా నీళ్ళు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. के लिए यहाँ पर आए हुए एमएलए साहब, चेयरमैन मैडम और वाइस चेयरमैन और मेरे साथी काउंसलर सब लोगों को मेरा सलाम। आज पानी की तकलीफ है बोल के एमएलए साहब से जिक्र करने पर वो शहर जगत्याल में सबसे पहले 13 वार्ड मेरे वार्ड में पाइपलाइन का इंतज़ाम करे, काम अंजाम दिए। मैं तहे दिल से इनका शुक्रिया अदा करती हूँ।
मेरे वार्ड में बहुत से काम हैं। मेरे वार्ड के कामों की जिम्मेदारी मैं एमएलए साहब पर छोड़ती हूँ। शुक्रिया। రాష్ట్ర ప్రభుత్వం 39 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయబడినటువంటి అర్బన్ మిషన్ భగీరథ పనులు మన జగిత్యాల పట్టణంతో ప్రారంభించబడింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ అన్న గారికి, ఇచ్చేసినటువంటి వైస్ చైర్మన్ గారు పూరి శ్రీనివాస్ గారికి, గౌరవ స్థానిక వార్డ్ కౌన్సిల్ సభ్యులు ఆసియా సుల్తానా గారికి, ఇచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మారుతి ప్రసాద్ గారికి, మిషన్ భగీరథ అధికారులకు మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరియు మా మహిళా సోదరి మనులకు, ఇచ్చేసినటువంటి వార్డు వాస్తవ్యులకు, పార్టీ పట్టణ అధ్యక్షులు గడ్డ సతీష్ అన్న గారికి, కార్యదర్శుల వరకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున మరియు మాకు సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులకి మరియు మా మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరియు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కూడా, ఇంటింటిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శుద్ధమైన సురక్షితమైన మంచినీరు తాగాలి, వారికి అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి మానస పుత్రిక అయినటువంటి మిషన్ భగీరథ అనేటువంటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఆ బృహత్ కార్యక్రమం కొద్ది కారణాల వల్ల కూడా మన జగిత్యాల టౌన్లో కొంత ఆలస్యం అవడం జరిగింది. మరి ఇప్పుడు 39 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులను గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి చేతుల మీదుగా మనం ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాము. మరి దీంట్లో ఇందాక మిషన్ భగీరథ అధికారులు చెప్పినట్టుగా సుమారు 86 కిలోమీటర్ల వర్క్, మిషన్ పైప్ లైన్ వర్క్ మనం ఇప్పుడు చేయవలసి ఉంటుంది, శాంక్షన్ అయింది. అలానే 16,700 ట్యాప్ కనెక్షన్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మరి కొంత ఎక్కువ తక్కువలో అయి ఉండొచ్చు, ఎందుకంటే చేస్తున్న క్రమంలో మరి కొంత ఎక్కువైనా కూడా వాటిని కన్సిడర్ చేయవలసిందిగా ఈ సందర్భంగా అధికారులను నేను కోరుతున్నాను. అలాగే మరి పట్టణ ప్రజల సంక్షేమం కోసం మరి ఎన్ని వ్యాయ ప్రయాసాలకైనా ఓర్స్తూ వారి కోసం పాటుపడేటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు గత కొద్ది రోజులుగా కూడా మరి రూరల్ అర్బన్ మిషన్ భగీరథ గురించి కూడా హైదరాబాద్ వెళ్ళి అక్కడ అధికారులతో చర్చించడం జరుగుతుంది. మొన్న టిఆర్ నగర్లో సంపు నిర్మాణం మీరందరూ కూడా చూసే ఉంటారు. మరి ఈరోజు మనం పట్టణ ప్రజలు గత కొద్ది రోజులుగా కూడా ఎదురు చూస్తున్నటువంటి మిషన్ భగీరథ పైప్ లైన్ పనులను ప్రారంభించుకుంటున్నాము. మన పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి కష్టాలు తొలగిపోయే సమయం మరి ఇప్పుడు వచ్చింది. అలాగే మరి చాలామందికి కొంత విషయం తెలియకపోవచ్చు. నిజానికి చెప్పాలంటే మిషన్ భగీరథ ప్రారంభమైన తర్వాత 2018 సెప్టెంబర్ నుంచే మన పట్టణంలో చాలా వరకు, అంటే చాలా వార్డుల వరకు కూడా మిషన్ భగీరథ మంచినీరు అందుతుంది. కాకపోతే ఈ మిషన్ భగీరథ మంచినీరు అనేది పైప్ లైన్ ద్వారా కాకుండా మన మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అందుతుంది. మిషన్ భగీరథ నీరు వచ్చి మన పట్టణంలో దాదాపు అంతటికి సప్లై చేసేటువంటి ధర్మ సముద్రం దగ్గర ఉన్న ఫిల్టర్ బెడ్ దగ్గర ఉన్న సంపులో చేరి అక్కడి నుంచి మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్ ఏవేవైతే ఎక్కడెక్కడైతే డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయో వాటి ద్వారా మిషన్ భగీరథ మంచినీరు తాగుతున్నారు. మరి 2 సంవత్సరాల ముందు నుంచే మన పట్టణంలో చాలా వరకు కూడా మిషన్ భగీరథ మంచినీరు ఇంటింటికి అందుతుంది. కాకపోతే కొంతవరకు ఎక్కడెక్కడైతే మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్ లేవో, ఎక్కడెక్కడైతే లీకేజెస్ ఉన్నాయో అక్కడ కొంత ప్రాబ్లం వస్తూ వచ్చింది ఇంతవరకు. అంటే మంచినీటి కష్టాలు అనేవి అక్కడ మాత్రమే ఉన్నాయి. మరి గౌరవ శాసనసభ్యులు ప్రతి ఒక్క విషయం గురించి కూడా, మరీ ముఖ్యంగా పట్టణంలోని మౌలిక సదుపాయాల వసతులు ఏవైతే వాటి కల్పన ఏవైతే ఉన్నాయో కదా, ముందుగా పెద్దపీట దానికే వేశారు. దాని మీదనే సమిష్టిగా దృష్టి సారించారు ముందుగా అవి, ఎందుకంటే ప్రజలకు అవి అత్యవసరమైనవి. అందులో మంచినీరు ఒకటి. మరి దాని గురించే ఈరోజు ఇంతకు ముందు నుంచి కూడా గత కొద్ది రోజులుగా కూడా మిషన్ భగీరథ అధికారులతో చర్చలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ కార్యక్రమంలో నేను ఒక పాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యుల, వివిధ వార్డు కౌన్సిల్ సభ్యులందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను, ఈ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా అక్కడ ఉండి మరి ఆ వార్డులో ప్రతి ఇంటింటికి చివరి ఇంటి వరకు కూడా ఈ నల్ల పైప్ లైన్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో
జాగ్రత్తగా పరిశీలించుకొని అవి అక్కడికి చేరే విధంగా కూడా చూసుకోవాల్సిందిగా గౌరవ వార్డు సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరియు ప్రతి విషయంలో కూడా మాకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారిని ఈ సందర్భంగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మిషన్ భగీరథ అధికారులకు మరియు ఇక్కడ వర్క్ను ఎగ్జిక్యూషన్ చేస్తున్నటువంటి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు, సిబ్బంది అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి పెద్దలకి, మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. జగిత్యాల పట్టణానికి నీరందించే విధంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని మలి విడత ప్రారంభిస్తున్న సమయంలో ఇక్కడికి నన్ను ఆహ్వానించిన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, డిఈ పబ్లిక్ హెల్త్ ప్రసాద్ గారికి, డిఈ మున్సిపల్ లక్ష్మిరెడ్డి గారికి, ఇంజనీరింగ్ అధికారులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న సోదరిమణి పట్టణ ప్రథమ పౌరాలు చైర్పర్సన్ డాక్టర్ బోగస్ రావణి గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, స్థానిక కౌన్సిలర్ అమర బహన్ రష్యా సుల్తానాకు, వారి కుటుంబ సభ్యులకు, వివిధ వార్డుల కౌన్సిలర్స్కు, మాజీ కౌన్సిలర్స్కు, కోఆప్షన్ మెంబర్స్కు, ఈ ప్రాంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ కార్యక్రమం ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గంలోని 99 గ్రామాలలో కూడా ట్యాంకులు పూర్తయిపోయి, కంప్లీట్ వాటర్ ట్యాంకులు పూర్తయిపోయి, ప్రతి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా రా వాటర్ వస్తూ ఉన్నది. ఇదంతా కూడా మన పోచంపాడు దగ్గర నుంచి వచ్చి మిడ్పల్లి నియోజకవర్గంలోని డబ్బా గ్రామంలో పూర్తిగా ఫిల్టర్ అయి అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా డైరెక్ట్గా ఊర్లలోకి వస్తూ ఉంది. చాలా వరకు మిగతా ధర్మపురం రోడ్డుకున్నది ఏదైతుందో పులాస అక్కడ ట్యాంక్ ఎక్కి అక్కడ నుంచి వేరే గ్రామాలకు వస్తూ ఉంది. మన అదేవిధంగా మన జగిత్యాలలోని ధర్మ సముద్రం దగ్గర సంపుకు ప్రతిరోజు 1,20,000 లీటర్ల నీరు సప్లై కాబడతా ఉంది. 1,20,000 లీటర్లు అంటే మన దగ్గర ఉన్న జనాభాకు ప్రతి వ్యక్తికి 100 లీటర్లు నీరు మనది పరిశుభ్రమైన గోదావరి నీరు వస్తూ ఉంది. అయితే వస్తున్న క్రమంలో చాలా రోజులు మనందరూ తెలుసు, దరూర్ క్యాంప్లో ట్యాంకులు అయిన తర్వాత కూడా కనెక్షన్ లేక దాదాపు 8 సంవత్సరాల సంపు కానీ ట్యాంక్ కూడా ఐడియల్గా ఉండింది, అంటే ఏ నిరుపయోగం ఉండింది. దానికి ప్రత్యేకంగా ధర్మ సముద్రం నుంచి అక్కడ యాదవ్ నుండి ఎక్కబాగవాడ దగ్గర నుంచి పైప్ లైన్ వేసి ఆ ట్యాంకుకు నీళ్ళు ఇప్పటికే ఎక్కడం జరుగుతుంది. దాని ద్వారా అటు హౌసింగ్ బోర్డు, లింగంపేట, తులసినగర్, ఆ ప్రాంతం వారినగర్ ప్రాంతానికి నీటి ఎద్దడి అంటే కష్టాలు తగ్గినాయి. ఇంకా మనకు కొత్త బస్ స్టాండ్ ట్యాంకులకు సరైన నీటి సప్లై లేకపోవడం వల్ల అక్కడ ఇంకో ట్యాంక్ కూడా కావాల్సిన అవసరం ఉన్నందువల్ల ఆ కింది భాగం ఏదైతే ఉందో మన బైపాస్ రోడ్ కానీ, గోవిందపల్లి ఏరియా కానీ అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దాంతోపాటుగా తీన్కని ఏరియాలో కూడా ఖచ్చితంగా ఇంకో ట్యాంకు, అదేవిధంగా పైప్ లైన్ కూడా అవసరం ఉన్నది. 4 రోజులు కిందికి పోతే విద్యానగర్ ఏరియాలో కూడా ఇంకో ట్యాంక్ చేసి ఆ ఏరియా కూడా వస్తుంది. మరి ఇవన్నీ కలిపి ఎస్టిమేట్ చేసి ఒక 80 కిలోమీటర్లు అంటే 80,000 మీటర్లకు పైప్ లైన్ తీసుకురావడం జరిగింది ఈ 30 కోట్ల రూపాయలలో. అయితే పొద్దు నుంచి కూడా पहले से भी हमारा 13 वार्ड का काउंसलर एस सुल्ताना कमाल भाई बहुत बार पूछ रहे थे, यहाँ के पानी की मसला बहुत है, बीच में थोड़ा पाइप डालना, कनेक्शन होने का जरूरत है। बोला तो मैं डी साहब को, म्यूनसिपल अधिकारियों को बहुत बार बोले थे, मगर फिर भी वो काम नहीं हुआ। मगर जो अपना केसीआर साहब जो स्कीम लाए उसके मुताबिक वो 30 करोड़ रुपए से अब एक 80 किलोमीटर का पाइपलाइन सैंक्शन हुआ। वो पहले ये 13 वार्ड से शुरू करना बोल के मैं इंजीनियर को बोल दिए थे। वो लोग यहाँ ये प्रोग्राम अरेंज करे से यहाँ मटेरियल भी लेके आए, आज ही काम शुरू करता हूँ बोले, उसको भी शुक्रिया अदा करता हूँ। ये ఇంటింటికి మంచినీళ్ళు అనే పథకం దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా మనందరికీ తెలుసు, హర్ ఘర్ జల్
అనే ఒక ప్రోగ్రాం పెట్టి 2,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అదే ప్రధానమంత్రి మోడీ గారితో ప్రారంభింపజేసినా కానీ ఇప్పటికి ₹1 కూడా తెలంగాణకు రాలేదు. ఇట్లా వాస్తవానికి నీతి ఆయోగ్ అంటే మన ప్లానింగ్ కమిషన్, ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ అందము, దాని పేరు మార్చిన నీతి ఆయోగ్ అని, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. వాళ్ళు 20,000 కోట్లు ఇవ్వాలన్నారు, 20,000 కోట్లు ఇవ్వాలన్నారు. కానీ 2 కోట్లు కూడా మనకి ఇవ్వలేదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన డబ్బులు కొంత లోన్ తీసుకొని అప్పు తీసుకొని కార్యక్రమం చేస్తాము. మరి ఈ పైప్ లైన్లు మొత్తం తెలంగాణ అంతా కలిస్తే ఎంత అవుతున్నాయా అంటే 3,50,000 కిలోమీటర్లు. అంటే ఒక మన భూమి ఎంత ఉంటుందో ఆ కుండ్రాజు ఉంటే 3 సార్లు అవుతుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటారు. అంటే ఇంత పెద్ద పథకం చేస్తున్నప్పుడు కొన్ని లోటుపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ కూడా చేయలే. కొన్ని రాష్ట్రాల్లో ఒక ప్రాంతం చేస్తే ఆడ కూడా ఓ సంధికి తీసుకుపోయి విడిచిపెట్టారు. హర్ ఘర్ జరిగే కొన్ని చోట్ల హరేక్ మొహల్లాపై దియే, హరేక్ గాంకు దియే కొన్ని రాష్ట్రాల్లో. అది కూడా ఒక ప్రాంతమే. కానీ ప్రతి విలేజ్కు మన తెలంగాణలో ఇప్పటికే దాదాపు వచ్చింది. జగిత్యాల నియోజకవర్గం అయితే అన్ని గ్రామాలకు వచ్చింది, జగిత్యాల పట్టణానికి కూడా వచ్చింది. కానీ ఇక ప్రతి ఇంటికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మరి దాంట్లో భాగంగా ఈ పైప్ లైన్ ట్యాప్ కనెక్షన్ ఉంది కదా, ట్యాప్ కనెక్షన్ కూడా మరి ఇవ్వాలి. మరి ఇంతకుముందు చైర్మన్ గారు చెప్తూ 16,500 కనెక్షన్ నేను చెప్పారు. 16,000 పాస్ అవుతుంది. మరి ఆ ఘర आप ఎన్యూమరేటెడ్ 24,000 హౌస్ హోల్డ్స్. అంటే ఒక ఇంట్లో 2 ఉండే వాళ్ళు చూస్తే 38,000 హౌస్ హోల్డ్స్. అంటే ఒకే ఇంట్లో 2 అన్నదమ్ములు కానీ తండ్రి కొడుకులు కానీ చూస్తే 38,000. మరి ఇంట్లో కూడా మరి 2 ఉంటే 2 కనెక్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఈ రకంగా చూస్తే మరి నేను అధికారులను ఈ వేదికపై నుండి కోరుతా ఉన్నా, 25,000 కాదు 35,000 మనం ప్లాన్ చేయాలి. అదేవిధంగా అప్పుడే ప్రతి ఇంటికి మనం నిలిచిన వాళ్ళు అవుతాం. రెండవది, ఈ పైప్ లైన్ విషయంలో కూడా మరి స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్సే కానీ మాజీ కౌన్సిలర్సే కానీ పెద్దలు ఎవరైనా కానీ బాధ్యత ఉన్న వారు అందరూ కూడా కొంత ఇంటికి సర్వే చేసి దయచేసి తప్పకుండా మరి ఎక్కడెక్కడ పైప్ లైన్ షార్టేజ్ ఉన్నది, ఏడ నీళ్ళు వస్తలేవు, ఆ విషయాన్ని అధికారులకు తెలియజేయాలి. జగిత్యాల పట్టణాన్ని ఒక 7 భాగాలుగా విభజించి ఇప్పటికే కొంత ప్లాన్ అవుట్ చేసింది. ఆ ప్లాన్స్ దయచేసి ఏ పార్టీ కౌన్సిలర్స్ అయినా కానీ, ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు, జగిత్యాల ప్రజలందరూ కూడా మన ప్రజలే, మన వాళ్ళే. ప్రతి ఇంటికి నీళ్లు రావాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష, ఇక్కడ స్థానికంగా మన ఆకాంక్ష కూడా అదే. కాబట్టి ఆ ప్లాన్స్ ఒకసారి చూడండి. దాంట్లో మరి అధికారులు అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళ అధికారులు వాళ్ళ సర్వే చేసింది. మరి అది మనకు ఉన్నాయా, లేకపోతే మరి ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో కూడా ఇస్తే మరి మళ్ళీ టెండర్ పిలవడమా ఏం చేయడం అని చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తాము. ఎందుకంటే మనం ఇప్పుడు పెరుగుతున్న పట్టణం, ఇప్పుడే కానీ చేసుకోకపోతే తర్వాత చాలా కష్టమైంది. కాబట్టి దయచేసి తప్పకుండా ఇవ్వాలి. మరి అధికారులు అదేవిధంగా ఏజెన్సీ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా దీనికి పూర్తిగా సహకరించాల్సిందిగా కూడా నేను కోరుతాను. ఏదో మేము వేసిపోతామంటే కుదరదు. ఇప్పటికే చాలా గ్రామాలలో ఇంటింటికి నీళ్ళు వచ్చేదంటే చాలా కష్టమవుతుంది. అక్కడంటే చిన్న ఊర్లు పోతారు, పట్టుకొచ్చుకుంటారు. పట్టణాలలో చాలా కష్టం, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా బయటకు బిందె పట్టుకొని పోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇంత పెద్ద పథకం చేసిన తర్వాత మళ్ళీ ఒక ఆడబిడ్డ బిందె పట్టుకొని రోడ్డు మీద పోయే స్కీమ్ ఉండాలని చెప్పి నేను సభాముఖంగా కూడా తెలియజేస్తాను. అదేవిధంగా జగిత్యాల పట్టణంలోని బీద ప్రజలు జీవించడానికి అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తారక రామానగర్ ఎన్టీ రామారావు గారి పేరు మీద పెట్టింది. కానీ అక్కడ నీళ్ళు చాలా కష్టం ఉండింది. ఒక బావిలో పెట్టిండ్రు, అదైతే ఒక బొంద లెక్కనే ఉంది. ఒక మాట చెప్పాలంటే ఉన్న చెత్త చెదారం అంతా అల్లే పడుతుంది. ఒక బావి మాత్రమే మంచిగా ఉండేది. జగిత్యాలకి ట్యాంకులో నీళ్ళు పోతూ ఉండేది. మిషన్ భగీరథ పథకంలో ఒక ట్యాంక్ ఉంటే అదనంగా 2 కొత్తగా ట్యాంకులు కట్టడం జరిగింది. కొంత ఏరియా పైప్ లైన్ వేసింది. అక్కడ కూడా మనకు పైప్ లైన్ అవసరం ఉన్నది. కొంత లింకప్ చేస్తే దాదాపు ఒక 1,000-2,000 మీటర్లు లింకప్ చేస్తే టోటల్ అక్కడ ఉన్న ఇండ్లకు అన్నింటికి కూడా వచ్చే అవకాశం ఉంది. డి లచ్చిరెడ్డి గారు సరే కూడా సర్వే చేశారు, అది కూడా చేయాల్సిందే కోరుతాను. అదేవిధంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, ఏదైతే నూకపల్లి హౌసింగ్ కాలనీ అని చెప్పి దాదాపు 12-13 ఏళ్ళకి చెప్తున్నారో, అక్కడ ఏదో
30-40 మంది జీవిస్తున్నారు, 50 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ ఇప్పటికే ఒక 160 ఇండ్లు మళ్ళీ అదనంగా డబల్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది. 360 ఇండ్లు గ్రౌండ్ లెవెల్ కట్ చేసే పిల్లలకు లేస్తూ ఉన్నాయి. అంటే ఒక 520 కుటుంబాలు వితిన్ 2-3 నెలలనే 3-4 నెలలనే పోతాయి. అంటే 520 కుటుంబాలు అంటే దాదాపు ఒక 2000 మంది ఉంటారు. మరి ఇప్పుడున్న అక్కడ 40 ఇండ్ల వాళ్ళకి నీళ్లు లేవు. చాలాసార్లు ఫోన్ చేస్తే మనం ఇక్కడ నుంచి జగిత్యాల నుంచి ట్యాంకర్ రూపంపల్లి పంపిస్తున్నాం. మరి ఈ విషయాన్ని నా దృష్టికి వస్తే మిషన్ భగీరథ మంత్రివర్యులు దయాకర్ రావు గారితో మాట్లాడి కృపాకర్ రెడ్డి ఈఎన్సీ దగ్గర కూర్చొని సి గారిని కూడా తీసుకొచ్చినాం జగిత్యాల. తీసుకొచ్చి వారితో మేము టిఆర్ నగర్ వెళ్ళి ఇమ్మీడియట్గా ఒక మెయిన్ లైన్కు బూస్టర్ పంప్ పెట్టేసి ఇవాళ 3 ట్యాంకులు ఎక్కడం వల్ల 90% టిఆర్ నగర్ ప్రాబ్లం సాల్వ్ అయింది. 90%. కానీ అర్బన్ హౌసింగ్ కాలనీలో 4000 ఇల్లు ఏవైతే శాంక్షన్ అయినాయో మళ్ళీ ఈరోజు ఈ వేదిక నుండి చెప్తా ఉన్నా అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి నిర్మాణం అని చెప్పి కూడా తెలియబోతా ఉన్నా. మరి అదొక 4000 ఇల్లు వస్తే దాదాపు 20,000 మంది జనాభా అక్కడ ఉంటారు. 20,000 జనాభా ఉంటారు. అందులో 12% మైనార్టీస్కి ఇస్తే ఒక 600 కుటుంబాలు మన మైనార్టీ సోదరులు ఉంటారు. అదేవిధంగా దళితులు ఉంటారు, గిరిజనులు ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. అంటే మరి 20,000 మందికి 40 ఇళ్లకు 200 మందికి నీళ్ళు లేవు అక్కడ. రేపటి నాడు 20,000 మందికి నీళ్ళు ఎట్టి అనే ఆలోచనతో నేను మంత్రి గారిని అధికారులు కలవగానే మళ్ళీ ఇదే మెగా ఇంజనీరింగ్ వాళ్ళకు దాదాపు 7 కోట్లతోటి అదనంగా పనిచేయాలని చెప్పారు. అది టిఆర్ నగర్లో కెనాల్ పక్కకు సంపూర్ణ ప్రారంభమైంది కూడా అని చెప్పి మేము అందరూ తెలియజేస్తాం. 7 కోట్లతో ప్రారంభమైంది. సో అక్కడి నుంచి ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అక్కడ సరస్వతి టెంపుల్ మీద కడతామన్నారు. అక్కడ నుంచి గ్రావిటీతో అంతకుముందు కట్టిన ట్యాంకుల్ని దాని ద్వారా అక్కడ కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. అంటే ఎక్కడ ఎవరున్నా కానీ మొట్టమొదటిగా మనకు నీళ్ళు అవసరం. కాబట్టి రేపటి నాడు జగిత్యాల నివసించే దాదాపు 4,560 కుటుంబాలకు ఒక సంవత్సరం నెలలో అక్కడికి వెళ్తారు. కుటుంబానికి 3-4 ఉన్నా కానీ 20,000 మంది వెళ్తారు. కాబట్టి అక్కడికి కూడా నీళ్ళు అవసరం ఉంటాయని చెప్పి దానికి కూడా అది వేరే ఒక 10 కోట్ల వరకు ఖర్చు అయినా చేస్తున్నాం. ఇప్పుడైతే ఒక 6.7 crores 7 కోట్లతోటి పనులు ప్రారంభించారు. ఈ జలంధర్ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జ్ డి జలంధర్ రెడ్డి గారు ద్వారా చూస్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా జగిత్యాల పట్టణ ప్రజల తాగునీటి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనందరం కూడా కలిసి కృషి చేస్తూ ఉన్నాం. నేను కూడా నా వంతుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. ఈ విషయాన్ని మరీ ఇచ్చినట్టు ఎందుకు చెప్తున్నానంటే మరి ఏదైతే ఈ అధికారులు ఇక్కడ కూర్చొని చేస్తున్నారో మరి మెగా ఇంజనీరింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కొద్దిగా చూడాలి నాన్న, కొద్దిగా కలబడుతుంది. మెగా ఇంజనీరింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కొన్ని ప్లాన్స్ వేసారు. అది మన వాళ్ళు కూడా చూసి తప్పకుండా ఎక్కడెక్కడైతే మళ్ళీ ఇండ్లు దూరం ఉంటే అక్కడ పైప్ లైన్ లేకపోతే అవన్నీ కూడా చేయాలి. ఇన్ కేసు 80 కిలోమీటర్లలో రాకపోతే అంటే 80,000 మీటర్లలో రాకపోతే మరి చెప్తే ఎట్లయితే ఇవాళ టిఆర్ నగర్కు అదేవిధంగా అర్బన్ హౌసింగ్ కాలనీ కోసం అదనంగా డబ్బులు తీసుకొచ్చి మన పని మొదలు పెట్టించినామో అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కువ పైప్ లైన్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ యూ టెల్ us, I cannot go and reply there. So I request you to give a proper detailed report on it if there is any shortages. If this 80,000 meters are going to be sufficient, it's well and good. అందుకోసం మీరు అందరూ కూడా నేను దయచేసి काउंसलर्स भी यहाँ के मोहल्ले पे जो भी बुजुर्ग हैं नौजवान हैं जरूर वो व्हाट्सएप पे भी लगा बोलता हूँ प्लान వాట్సాప్లో లేకపోతే ఆన్లైన్ పెట్టండి, మన మున్సిపల్ పోర్టల్ ఏదో పెట్టండి. అవసరం ఉంటే దాంట్లో చూసుకొని ఎక్కడెక్కడైతే పైప్ లైన్ వస్తలేదో అక్కడ కూడా చేయించాల్సిందిగా కోరుతూ ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసిన అధికారులకు, ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొంటున్న మా నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగింపుగా మరి మెగా ఇంజనీరింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇదొక బాధ్యతగా తీసుకొని తప్పకుండా చేయండి. తవ్వి పెట్టి పోవడు, మీరు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిపోయాడు, బిజినెస్ పెట్టుకోకూడదు. ఓకే ఇస్తే ఇస్తారు, కానీ ఇచ్చే ఏజెన్సీ మంచిగా ఇవ్వాలి. రోడ్డు తవ్వి ఇచ్చిపెట్టిపోతే ఇది జగిత్యాల టౌన్ పల్లెటూళ్ళలో చేసిన కథ ఇక్కడ చేయొద్దు. వెంటనే వేసేసి రోడ్డు మరమ్మతు చేసే బాధ్యత కూడా మీదే. రోడ్డు మరమ్మతు చేసే బాధ్యత కూడా గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా చెప్తా ఉన్నా. ఎక్కడ మీరు వర్క్ చేసినా కానీ మీరు వెంట ఉండి పైప్ లైన్ వేయించుకొని మళ్ళీ పుడిపించుకొని అక్కడ సిమెంట్ ఉంటే సిమెంట్ ఏదుంటుంది వేయించుకోవాల్సిందిగా కూడా నేను కౌన్సిలర్స్ అందరినీ కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.